రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన కుమారుడి భూ అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని తెదేపా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ఆయన తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిఎస్ స్థాయి వ్యక్తి భోగపురం ఎయిర్పోర్టు పరిసరాల్లోని అసైన్డ్ భూములను అడ్డుకోలుగా చేజిక్కించుకోవడం దారుణమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బ్యూరోక్రసీ కూడా అక్రమాలకు తెగబడడం ఘోరమన్నారు. జిల్లా అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. బలహీన వర్గాలకు లోగడ ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కాజేయడం చట్టరీత్యా నేరమన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే భూ అక్రమాలకై పూర్తి స్థాయిలో విచారణ జరిపించామని స్పష్టం చేశారు. సుమారు 800 ఎకరాలకు సంబంధించి అసైన్ ల్యాండ్స్ దళితులకు అలాగే బలహీన వర్గాలు వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అసైన్ భూములు ఆయన జీవో నంబర్ 596 అడ్డు పెట్టుకొని వాటిని వాళ్ళు అబ్బాయి పేరున వాళ్ళ అనుమాయుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మరి మా దృష్టికి రావడం జరిగిందండి. కనుక వాటి పైన ఆయన వెంటనే విచారణ జరిపించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే చాలాసార్లు ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాటిపైన ఆయన స్థాయిలో అయినా సరే, అంటే రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో వారైనా సరే మరి ఆయన నిబద్ధతను నిరూపించుకోవడానికి కోసం ఆయనైనా సరే మరి ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా మేము డిమాండ్ చేసేది సిబిఐ ఎంక్వైరీ వేసి వీటిపైన, ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, వారిపైన మరి ఈ ఆరోపణలు వస్తున్నాయి కనుక వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే శాఖ పరంగా డిపార్ట్మెంటల్ పరంగా కూడా మరి ఆయన స్థాయిలో ఈ ఎంక్వైరీ చేయాలని కూడా మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ భూముల వ్యవహారం, ముఖ్యంగా ఈ భోగాపురం ఎప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్ వస్తుందన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏదైతే ఎసైన్ భూములు కావచ్చు, ఎసైన్ భూములకు సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటివి వెనకబడినటువంటి వారికి సంబంధించినటువంటి భూముల్ని వీళ్ళు కొంచెం రేట్లు రావడం, వాటిని ఏదో విధంగా ఈ ల్యాండ్లు కొట్టేయాలనే ఒక ఆలోచనతో మరి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఈరోజు జగన్ రెడ్డి అనుకో వాళ్ళందరూ కూడా పంచుకుంటున్నారండి. ఇది అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి ఇప్పటికే ఈ ఉత్తరాంధ్రలో ఈ తీర ప్రాంతం అంతా కూడా దోచుకున్నటువంటి సందర్భాలు అనేకసార్లు చెప్పాం మేము. ఒకటి ఇక్కడ సిబిసిఎన్సి భూములు కావచ్చు, లేకపోతే దస్పల్లా భూములు కావచ్చు, అలాగే ఋషికొండకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, రేడియన్స్ భూములు కావచ్చు. సో ఒకవైపు అధికారాన్ని అడ్డు పెట్టుకొని, అంటే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒకవైపు ఈ రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వారు దోచుకుంటే, ఇంకొక వైపు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులు వారు ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి వారు